ఇంతకుముందు ప్రొడ్యూసర్ చాలా స్టోరీస్ వింటున్నారు. నా స్టోరీ వినగానే చాలా బాగుంది, ఇది కొత్తగా ఉంది, ఇలాంటి మూవీసే నేను సొసైటీకి ఇట్లా మంచి మూవీస్ ప్రేమగా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మంచి మూవీస్ అందించాలని ఉద్దేశంతో సుజన్ ప్రత్యేకంగా చాలా మంచి టేస్ట్ అండి, అది నా అదృష్టంగా భావించి నేను కూడా చాలా మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా సుజన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్టోరీ ఒక అమ్మాయి మనసు సాధించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తే హీరో సక్సెస్ అవుతాడు అనేది ఈ సినిమా స్టోరీ. చిన్న అండర్లైన్ చాలా అందరికీ నచ్చుతుంది. చాలా సింపుల్గా కామెడీ ఎంటర్టైన్మెంట్గా లవ్ స్టోరీ ఉంటుంది. హీరో గారు కూడా మంచి డ్యాన్స్ చేశారు, ఎందుకంటే కొత్త అయినప్పుడు కూడా బాగా డ్యాన్స్ చేశారు. లవ్ అనేదానికి ఎంజాయ్మెంట్ ఉండాలి కానీ సీరియస్నెస్ ఉండకుండా. నా పర్సనాలిటీ ఏంటంటే ఏ సినిమా తీసినా కామెడీ ఎక్కువ ఉంటే ఈరోజు బాగా చూస్తున్నారు సినిమాలు. నేను ఖచ్చితంగా హీరో గారికి కంగా చెప్తా ఉన్నాను. మా లక్ష్మణ్ కూడా నా ఫ్రెండు, అతను కూడా కంగా చెప్తా ఉన్నాను. 100 days ఫంక్షన్కి నేను వస్తాను, 100% కావాలని కోరుకుంటా ఉన్నాను. చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి పోస్టర్స్. అండ్ కిరణ్, వెస్ కిరణ్, హాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ మే ద మూవీ డూ రియలీ వెల్. సాంగ్స్ బాగున్నాయి. ఐ హావ్ సీన్ అంటే ఒకటే సాంగ్ చూశాను ఇప్పుడు నేను. సో ఐ విష్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కిరణ్, అండ్ డెఫినెట్లీ మా ఇవాళ హీరో ప్రదీప్ గారు. దిస్ మై థర్డ్ సాంగ్ ప్రదీప్ గారికి. అండ్ చాలా మంచి సాంగ్, కనుపాపలో అనే ఒక సాంగ్ అనమాట. ఇట్స్ అ వెరీ మెలోడియస్ సాంగ్. అండ్ నిన్ననే కాల్ చేశారు, నేను యాక్చువల్లీ నేను బాంబే వెళ్ళిపోవాల్సింది, అండ్ కాల్ చేశారని. అంటే ఒక మంచి సాంగ్ పాడినప్పుడు ఆ సాంగ్ని ప్రమోట్ చేసుకోవడం, ఆ సాంగ్ని మీ అందరికి వినిపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ఒక్క రీజన్ కోసం, ఆయన కోసం నేను ఉండిపోయి ఇవాళ ఐ కేమ్ టు సింగ్ దట్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో లెట్స్ లాంచ్ ద ఫోర్త్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ద మూవీ. క్యూట్ లవ్ స్టోరీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నాట్ ఓన్లీ ఫర్ లవర్స్, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కామెడీ, ఎమోషనల్, లవ్, ఎఫెక్షన్ అన్నీ ఉన్నాయండి. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ప్రదీప్ గారు చాలా 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 బాగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్. అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల అంటే నేను ఏ సీన్ చేసినా ప్రియాంక ఎక్స్ప్రెషన్ నీకు బాగుంటుంది, ఎక్స్ప్రెషన్ బాగోదు అనేసి దగ్గరుండి చెప్పి చేయించారు. థ్యాంక్ యూ సార్. నేను ఈ ఫిలిం బేసిక్గా అబ్బాయిల కోసం పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటానండి. ఎందుకంటే ఈ సినిమాలో అమ్మాయి నన్ను ఎంత వేధిస్తుందంటే మొదటి నుంచి లాస్ట్ వరకు అమ్మాయి చుట్టూనే తిరుగుతూ ఉంటాను, కానీ ఆ అమ్మాయి మనల్ని పట్టించుకోదు. ఇది జనరల్గా అందరికీ జరిగేదే. ఎందుకంటే మనం లైన్ వేస్తున్న అమ్మాయి ఇంకోటికి లైన్ వేస్తుందంటేనే కాలుతుంది. అలాంటిది నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి నన్ను వాడిని కలుపని అడుగుతుంది, నాకు రగిలిపోతూ ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి ఇది బాగా ఎంజాయ్ చేస్తాం మన అమ్మాయిలు ఏమనుకోవద్దు దయచేసి. అండ్ ఈ ఫిలింకి వన్ ఆఫ్ ద మెయిన్ వెల్ విషర్ అండ్ నన్ను సొంత తమ్ముళ్ళలాగా అనుకునేది రఘుబాబు గారు. చాలా థ్యాంక్స్ సార్. హీ హాజ్ ఆల్వేస్ బీన్ బిహైండ్ మీ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు అలానే ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఐమ్ ఇన్ లవ్, ఇది ఒక మంచి యూత్ టైటిల్ అండ్ ట్రైలర్ ఇప్పుడే చూసాం, చాలా బాగుంది. ఐ విష్ కిరణ్ అండ్ ప్రియాంక ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చాలా డెబ్యూట్ అంటే ఈ సినిమాలో డెబ్యూ చేస్తున్నారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ అండ్ కాస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ గారికి, అలాగే లిరిక్స్ రాసిన శ్రీమణి గారు అండ్ మన తపస్వి శ్రీరామ్ గారికి, అండ్ ఈ సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి. సో ముఖ్యంగా ఏంటంటే సుజన్ గారికి, లక్ష్మణ్ గారికి ఈ సినిమాకి బాగా ఆడి మంచి డబ్బులు తీసుకురావాలని, మంచి ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటూ, అండ్ కిరణ్కి ఇంకా డెఫినెట్గా నాకు తెలిసి పెద్ద హీరో అవుతాడు. ఎందుకంటే ఇప్పుడే యాంకర్ని ఆయన్ని అన్నయ్య చేస్తాడు, అక్కడ నుంచి బాగా చేస్తాడు. సో డెఫినెట్గా చాలా తెలివైనవాడు, డెఫినెట్గా మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. సో ఐ విష్ ఆల్ ద ఎంటైర్ టైమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ ఆడియో, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ ఇన్ లవ్ ఈ సినిమా సాంగ్స్ గురించి చెప్పాలంటే, ఈ సాంగ్స్ వింటున్నప్పుడు మీకు ఎవరైనా లవ్లో ఉండుంటే కొన్ని మెమరబుల్ మూమెంట్స్ గుర్తొస్తాయి. లవ్ చేయని వాళ్ళకేమో లవ్ చేస్తే ఎంత బాగుంటుందా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆడియోకి అసెట్ శ్రీమణి అండ్ శ్రీరామ్ తపస్వి చాలా అద్భుతంగా నేను ట్యూన్స్ కంపోజ్ చేసేవాళ్ళు, ఇంకా అద్భుతంగా లిరిక్స్ రాశారు. అండ్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ కిరణ్ వండర్ఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ప్రియాంక కూడా చాలా బాగా చేసింది. అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా మంచి ట్యూన్స్ సెలెక్ట్ చేసుకున్నారు నా దగ్గర నుంచి.
వండర్ఫుల్ ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఐ థ్యాంక్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ సుజన్ ఫర్ గివెన్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. I will love team Kandarki all the best. Kiran, all the best. Priyanka, all the best. Yeah, thank you. మేము బ్యాంక్ అయిందే ఎక్కువ మ్యూజిక్ మీద. సో టుడే ఈజ్ ఇట్ ఈస్ హిస్ క్రెడిట్ దట్ వీఆర్ నౌ స్టాండింగ్ హియర్ ప్రెజెంటింగ్ యూ ఐఎమ్ ఇన్ లవ్. అండ్ ఐ థ్యాంక్ మిస్టర్ రఘుబాబు గారు. ఆయన మాకు ఎంతో సపోర్ట్గా ప్రతి విషయంలో మాకు ప్రతి హర్డిల్ దగ్గర హీ హాస్ బీన్ ఏ సపోర్ట్. మమ్మల్ని ముందుకెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఒక నేనున్నాను మీరు టెన్షన్ పడొద్దు అని ఒక పెద్ద దిక్కు అంటారు కదా, మాకు ఆయనే ఈ ప్రాజెక్ట్కి. సో థ్యాంక్స్ రఘుబాబు గారు. నాకు జ్ఞానోదయం అయిన దగ్గర నుంచి లవ్ చేస్తాను ట్రై చేస్తున్నాను, ఇంతవరకు ఒకళ్ళు పడలేదు. కానీ ఒక విషయం తెలిసింది, 250 సినిమాలు చేసిన తర్వాత ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది నన్ను లవ్ చేస్తున్నారు అర్థమైంది. అదే ప్రేక్షకులు. ఎంత అదృష్టం అండి, అంతకంటే కావాల్సింది అండి. ఒకళ్ళ ఇద్దరా, లక్షల మంది నన్ను లవ్ చేస్తున్నారు. ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ సభాముఖంగా. ఇకపోతే ఈ సినిమా గురించి అయితే స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే మా హీరోని చూసినా లేదా మా హీరోయిన్ చూసినా మా చక్రి కెమెరామెన్ చూసినా అందరూ కొత్త వాళ్ళే. మొత్తం బ్యాచ్ మొత్తం అందరు డెబ్యూట్ అనమాట, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టరు, మా చంద్రశేఖర్ రెడ్డి, మొత్తం అందరూ యూనిట్ అంతా. అట్లాంటిది అఫ్కోర్స్ ఇవాళ హీరో ప్రదీప్ గారు మొత్తం. అయితే ఒక్కొక్క రోజు షూటింగ్ చేస్తుంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి అది పొట్టలో పాములు తీసినంటారు చూడండి పాతకాలంలో, అలా ఏ పొట్టలో ఏ పాము ఉంది అన్నట్టు ప్రతి పొట్టలో ఓ పాము ఉంది. ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళ టాలెంట్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ తోటి ఈ సినిమా అంత అద్భుతంగా ఎవరికి అందని రీతిలో ఈ సినిమా అవుట్కమ్ వచ్చిందనమాట.